సావుకారు గారు భోజనానికి అయ్యా, ఆకలి అవుతుందయ్యా, ఏమైనా ఇచ్చిపోయింది అయ్యా, ఏమైనా ఇయ్యండి అయ్యా. సుబ్బయ్య, సుబ్బయ్య అయ్యా, ఇంకెన్నాళ్ళు తిప్పుకుంటారా మీ ఇంటి చుట్టూ? ఎప్పుడు కడతారా నా అప్పు? ఊరికి భూతం పట్టిందయ్యా. అది వదిలితే గాని మాకు పనులు దొరకవు, మీకు అప్పులు తీర్చలేమయ్యా. అవునయ్యా, మా సుబ్బుడు చెప్పింది 100% నిజం. ఆ భూతం వదిలితే గాని మాకు పనులు దొరికేలా లేవు. ఇచ్చినా కొడుకులా కనిపిస్తున్నాను మీ కంటికి? ఊరికి భూతం పట్టడం ఏంటి? అది వదిలితే గానీ మీకు పనులు దొరకపోవడం ఏంటి? భూతం కథలు చెప్పి నా అప్పెక్కూడదు చూస్తున్నారా? ఏమైంది వాడికి? చెప్పాను కదయ్యా, ఊరికి భూతం పట్టిందని. ఈసారి వచ్చేసరి నా అప్పు కట్టకపోయారు. వెంకన్నా, వెంకన్నా, దారి నిండా భూతాలు. నేను కాలేజీకి వెళ్ళను. ఆ భూతాలు పోయే వరకు వెళ్ళను వెళ్ళను వెళ్ళను. ఈ భూతం వల్ల నా డబ్బు ముదిరిపోయిందిరా, కాపాడండిరా, కాపాడండిరా. చూడండి, ఈ భూతాన్ని వదిలించుకున్నంత కాలం మన జీవితాలు ఇలాగే ఉంటాయి. మనమంతా ఒక్క మాట మీద నుండి పోరాడితేనే ఆ భూతాన్ని వదిలించుకోగలం. సహకరిస్తారా? ఎవరు మాట మార్చకూడదు. అందరిది ఒకటే మాట, మనందరిది ఒకటే మాట, మనందరిది ఒకటే మాట. రే సుబ్బయ్య వస్తారా? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదురా. ఈసారి ఆ భూతం వదలటం ఖాయం. అన్నా ఏమైందన్నా? మనకు పట్టిన భూతం వదిలిపోయిందిరా, మనకు పట్టిన భూతం వదిలిపోయింది. ఇక మన జీవితాలు బాగుంటాయి, మనం అందరం బాగుంటాం, మనందరి కష్టాలు తీరినట్టే, మనం ఆనందంగా గడపచ్చు. షావుకారు గారు, షావుకారు గారు, భయపడాల్సిందేం లేదయ్యా. భూతం వదిలిపోయింది, మీ అప్పు తీర్చడానికి వచ్చాం. అవునవును విన్నాను. మళ్ళీ మీరంతా పనులకు వెళుతున్నారంట కదా? అవునయ్యా, ఆ భూతం వదిలిపోయిన తర్వాత ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. మా భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని దొరుకుతుంది. ఆ భూతం వదిలిపోయాక రైతులకి ధాన్యం బకాయిలు కూడా విడుదలయ్యాయ్యా. ఇదిగోండయ్యా మీ బాకీ డబ్బు. ఆ భూతం పట్టిన అబ్బాయి కదా వాడు? చదివిన చదువులకు ఉద్యోగాలు లేక ఆ భూతం అమ్మే గంజాయిలకు అలవాటు పడ్డ కుర్రాళ్ళయ్యా వాళ్ళు. ఆ భూతంతో పాటు ఈ దరిద్రం కూడా వదిలిపోయింది. మొన్న మెగా డిఎస్సీ పడింది కదయ్యా, దానికి చదువుకుంటున్నారు. దారి నిండా భూతాలోనే కాలేజీకి వెళ్ళడానికి కలవరించింది నీ కూతురు. ఇప్పుడు వెళుతుందా? ఆ భూతాలాట్లో ఇదివరకు ఇట్లా సాగట్లేదయ్యా. ఏ కీలుగా కీలు ఇరిసేసి దాన్ని తెరవేశారు. మహిళల భద్రతకి ఇప్పుడు ఏ సమస్య లేదయ్యా. మరి మీ అమ్మ? ఆ భూతం వల్ల చాలా మంది అర్హులు పింఛన్ కోల్పోయారయ్యా. కానీ ఇప్పుడు అర్హులందరికీ 4000 పింఛన్ వస్తుంది. మా అమ్మకి తన జబ్బు తానే నయం చేయించుకునే శక్తి వచ్చిందయ్యా ఇప్పుడు. ఆ భూతం ఉన్నన్నాళ్ళు ప్రతివాడు ఆకలికి అలమటించిపోయాడయ్యా. మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నారు. ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకీ అంత భయంకరమైన భూతాన్ని తరిమేసి మీ జీవితాన్ని బాగు చేసింది ఎవర్రా?